ఫ్రెండ్స్ ఇదంతా చూడొచ్చు మీరు. ఇదంతా కింద కింద అయితే జీడి తోట ఫ్రెండ్స్. ఇది మొత్తం దున్నేయారనమాట. ఎందుకంటే ముందైతే జీడి పిక్కలు కలిసి సీజన్ అయితే వచ్చేస్తుందని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా కొండపోడు జీవన విధానం అయితే ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. అలాగే మా కొండపోటులో జీడి తోటతో పాటు మిగతా చిన్న చిన్న కూరగాయలు అవి అనేటివి మేమైతే పండిస్తామన్నమాట. మేమైతే మీకైతే ఈరోజు మొత్తం ఎలా ఉంటుందో ఏంటనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను ఈరోజు. పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొదటిగా వచ్చేసి ఇదైతే చూడొచ్చు మీరు, ఇక్కడ చూపిస్తాను మీకు. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరైతే. దీన్ని అయితే మేము చీమ మిరపకాయలు అని అంటాం ఫ్రెండ్స్. మేమైతే చాలా చిన్నగా ఉంటాయి. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరైతే. ఇవే మిరపకాయలు అనమాట. మేమైతే ఈ మిరపకాయలనే మేము ఇంటి వంటకాల్లోకి అయితే వాడుకుంటాం ఫ్రెండ్స్. ఈ మిరపకాయలు అనేది చూడొచ్చు. ఇట్లయితే చీమ మిరపకాయలు అని అంటాం మేము ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూడొచ్చు, ఇదైతే పనస చెట్టు అనమాట. ప్రస్తుతానికి అయితే చిన్న మొక్క కాబట్టి పనసకాయలు అయితే ఏం కాయలేదు. పెద్ద పనసకాయలు అనేవి వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. తర్వాత మనందరికీ ఇష్టమైన పండు అనమాట. ఆ పండు చెట్లు అయితే మీకు చూపిస్తాను, మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు, ఇదంతా పైనాపిల్ చెట్లు అనమాట. ఇవన్నీ చూడొచ్చు, ఇక్కడ ఉన్నాయి ఎన్ని పైనాపిల్ చెట్లు అనమాట. చూడొచ్చు, లైన్గా వేసుకున్నాం అన్నాడు మేము. ఆ పైన కూడా ఉన్నాయి పైనాపిల్ చెట్లు అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆ పైనాపిల్ చెట్లు ఆ కాయలు కోసేసిన తర్వాత మేమైతే ఇలా చివర్లు అనేవి ఉంటాయన్నమాట. పైనాపిల్ పండు కోసేసుకున్న తర్వాత ఈ చివర్లు అనేవి మేమైతే పక్కన పెట్టేసి ఇవి మళ్ళీ నాటుతాం అనమాట. ఈ చివర్లు అనేవి ఇలా నాటేసి మళ్ళీ మేమైతే పైనాపిల్ చెట్లు అనేవి మళ్ళీ పెంచుతాం అన్నమాట మేమైతే ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి దీన్ని అయితే మేము ముళ్ళ వంకాయ చెట్టు అని అంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఆకుల చుట్టూ ఈ ఆకుల మీద ముళ్ళులు అనేవి ఉంటాయి. ఎక్కడ వంకాయలు ఇది కనిపించట్లేదు, మీకు చూపిద్దామంటే ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు. ఇదిగో అన్నమాట వంకాయ. ఇది ఈ వంకాయ చుట్టూ చూడొచ్చు మీరైతే ముళ్ళులు ఉన్నాయి. అందుకనే దీన్ని అయితే మేము ముళ్ళ వంకాయ అని పిలుస్తాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడి నుంచి అయితే నేనైతే ముందుకు వెళ్తున్నాను ఇంకా మీకు చూపించడానికి. ఇదైతే చూడొచ్చు, మొన్న అయితే రీల్లో పెట్టాను. మేము నీటిని ఎలా నిల్వ చేసుకుంటామో చూడాలనుకుంటే చూడండి, రీల్స్లో ఉంటుంది మన ఛానల్లోనే. అలాగే ఫ్రెండ్స్ మీకైతే నెక్స్ట్ అయితే మేము పసుపు చెట్టు చూపిస్తాను మీకు. మా కొండ పొలాల్లో పసుపు చెట్టు అయితే మేము అలా వేసుకుంటాము. మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ వెనకాల ఉన్నాయన్నీ పసుపు చెట్లే అనమాట. దగ్గర నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు, ఇవన్నీ పసుపు చెట్లే అనమాట. మేము వీటి నుంచి అయితే పసుపుని ఎలా సేకరిస్తామంటే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే పసుపు చెట్టు మొదలన్నమాట. ఈ మొదలైతే తవ్వేమంటే మనకైతే పసుపు దుంపలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. దుంపల్లా ఉంటాయి, పసుపు దుంపల్లాగా. పసుపు దుంపలన్నీ మేమైతే సేకరించి మేమైతే ఫ్యాక్టరీకి అనేది ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. మిల్ ఫ్యాక్టరీకి అక్కడికి ఇచ్చేసి మేమైతే పసుపునైతే సేకరిస్తాము. మేము పసుపు దుంపల నుంచి అయితే పసుపుని సేకరిస్తాం అనమాట. ఆ పసుపుని మేమైతే వాడుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. అలాగే మీరైతే చూడొచ్చు, ఇదైతే చామదుంప చెట్టు అనమాట. ఇది సేమ్ పసుపు చెట్టు మొదటిది ఎలా తవ్వుతామో ఇది కూడా అలా తవ్వుతే దీని లోపల చామదుంపలు అనేవి ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. అలాగే దీనికైతే ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకు పైన నీళ్ళేస్తే ఇక్కడైతే నీరు అనేది నిల్వ ఉండదు ఫ్రెండ్స్. మీకైతే చూపిస్తాను ఒకసారి ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు, నేను వాటర్ అనేది వేస్తున్నాను. ఒక్క చుక్క నీరు కూడా ఈ చామదుంప చెట్టు ఆకు మీద అయితే నిలవట్లేదు అనమాట. చూడొచ్చు మీరైతే, వాటర్ అనేది మొత్తం కిందకు వచ్చేసింది ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు, ఇదైతే బొప్పాయి చెట్టు అనమాట. ఇది ఒకటి, అక్కడ ఒకటి. అదైతే దీనికి పలవలాగా వచ్చేసి అక్కడైతే కాసేసింది అనమాట. మేమైతే ఈ బొప్పాయి చెట్లు అనేది ఈ బొప్పాయి కాయలనే తీసుకొని తింటామన్నమాట. బయట అయితే ఎక్కడ కొనుక్కోం మేమైతే. తర్వాత వచ్చేసి ఇదైతే చూడొచ్చు మీరు, అరటి చెట్టు. ఇలాంటి అరటి చెట్లు కూడా మేమైతే సహజంగా కొండపోడు లాంటివి వేసుకుంటాం అనమాట. మీరు చూడొచ్చు, ప్రస్తుతానికైతే ఏ గెల అనేది కాయలేదనమాట. ఇంకా అలాగే పైన అయితే ఇంకా చెట్లు ఉన్నాయి. మనం
ముందుకైతే కొనసాగుదాము. పైకి అయితే చూపిస్తాను మీకు. గోంగూర తోట కూడా కాపు కాసా. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీరైతే చూడొచ్చు గోంగూర చెట్లు అన్నమాట. గోంగూర తోట అంటారు మామూలుగా అయితే. ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు గోంగూర తోట అనేది ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తుందో చూడొచ్చు. ఇదంతా గోంగూర తోటే ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు ఇదైతే కాకరకాయ పాదు అన్నమాట. ఇది ఇలా చిన్న చిన్నగా నిబ్రించుకుంటాం అన్నమాట మేమైతే. కాకరకాయ పాదులు అలాగే మిగతా చెట్లు అనేవి. మిగతాదంతా మీకు తెలిసిందే. ఇదంతా జీడి తోట చూడొచ్చు. కొండ మీద జీడి తోట అన్నమాట ఇదంతా. సో ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి కొండపొడి వ్యవసాయంలో రైతు జీవన విధానం ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నాను కదా. రండి చూపిస్తాను. మీరైతే చూడొచ్చు వెనకాల అనేది చిన్న పాక ఉంది. మేమైతే ఇలా పాకను అనేది ప్రతి కొండపొడిలో అనేది మేమైతే నిర్మించుకుంటాం అన్నమాట. దగ్గర నుంచి చూపిస్తాను. తర్వాత వచ్చేసి మీకైతే ఇల్లు లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను మీకైతే. ఇదంతా మేమైతే తాటి కొమ్మలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, తాటి చెట్టు కొమ్మలు. ఆ తాటి చెట్టు కొమ్మలతో అయితే నిర్మించుకుంటాం మేమైతే. ఇది చూడొచ్చు. ఇలాంటి సంచులు అవి ఏమైనా వస్తువులు ఏమైనా తెచ్చుకుంటే అందులో పెట్టుకుంటాం అనమాట మేము. గుణపాలు పార్లు అలాంటివి ఏమైనా. అదైతే కుండ అనమాట ఫ్రెండ్స్. మేమైతే వీటితోటే నేను దుంపలు ఏమైనా తెచ్చుకుంటే వాటిలో ఏదో ఉడకబెట్టుకుంటాం అనమాట. చూడొచ్చు. ఇదైతే లోపల అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే పొయ్యి అన్నమాట. మేము వీటి మీదే మేమైతే ఏమైనా అడవి దుంపలు అవి ఏమన్నా తెచ్చుకుంటే వీటి మీద ఉడకబెట్టుకొని అలాగే కాల్చుకొని తింటామన్నమాట. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరైతే. ఇదంతా కొండ అనమాట. కొండ అయినా సరే మేమైతే ఎప్పుడు వచ్చిన తుప్పలు అప్పుడైతే క్లీన్ చేసుకుంటాం అన్నమాట మేము శుభ్రంగా. చూడొచ్చు జీడి తోట ఇదంతా. చూడొచ్చు ఎంత శుభ్రంగా ఉందో ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మేమైతే కొండ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. కొండనైతే మేము మడి కింద డివైడ్ చేసుకుంటాం అనమాట. ఒక సగం భాగం ఉంటుంది. ఇక్కడ ఒక సగం భాగం నేనైతే చూపిస్తాను. ఇక్కడి నుంచి రాయిలు ఉన్నాయి కదా, ఆ రాయిల నుంచి ఆ పైన రాయిలు ఉన్నాయి కదా, అక్కడ వరకు మేమైతే మడి అంటాం ఫ్రెండ్స్. అక్కడ మధ్యలో ఉన్న భాగం అంతా మేమైతే మడి అంటాము. ఈ మడి ఉంది కదా ఫ్రెండ్స్, ఇది రాయిలు ఉన్నాయి కదా, ఈ రాయిలు అనేవి మేము ఎందుకు వేసుకుంటామంటే వర్షం పడేటప్పుడు పైనుంచి వచ్చే ఆ నీరుకి అనేది మొత్తం భూమి అయితే ఆ ఏర్లు అయితే కొట్టుకుపోతాయి ఫ్రెండ్స్. జీడి చెట్లు ఉంటాయి కదా, ఆ జీడి చెట్టు మొదట అనేది ఏర్లు అనేవి వర్షం కారణంగా కొట్టుకొచ్చేస్తాయి అన్నమాట. మేమైతే ఈ విధంగా రాయిలు అనేది పేర్చేసుకుంటాము. వచ్చిన మట్టి వర్షం కారణంగా వచ్చిన మట్టి అంతా ఇక్కడైతే నిలవ ఉండిపోయి అక్కడ ఒడ్లాగా అలాగ ఉండిపోతుంది అన్నమాట. ఆ మట్టి అనేది ఏర్లు అనేది కొట్టుకుపోకుండా ఆ విధంగా మేమైతే ఇలా రాయిలు పేరుస్తామన్నమాట. ఇదన్నమాట ఈ రోజుకి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి కంటెంట్ మీకు రెగ్యులర్గా రావాలంటే ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.